అసలు ఆడబిడ్డగా పుట్టడం మేము చేసిన పాపమా? ఎందుకు సార్ మాకే రిస్ట్రిక్షన్స్? ఇంట్లో సిబ్లింగ్ బ్రదర్స్ ఏమో ఏ టైంకి వచ్చినా అడగారు. మేము ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక 5 minutes లేట్కి రాగానే 100 CID క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే అండి. నేను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎక్కడున్నా, నేను జాయిన్ చేయించిన పిల్లలు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూనే ఉంటాను. అలానే రీసెంట్గా నేను యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత పిల్లలందరితో గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మా గర్ల్స్ స్టూడెంట్స్ చేసిన కంప్లైంట్ ఏంటంటే, మీరేమో పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని అవుటింగ్ వెళ్ళమంటారు, అసలు మా పేరెంట్స్ ఏ రోజు అవుటింగ్ పర్మిషనే ఇవ్వట్లేదు సార్. రాత్రి అయితే చాలు సార్, ఏదన్నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఎందుకు మాట్లాడుతున్నావు, అంతసేపు కాల్స్ ఏం అవసరం ఉన్నాయి, రోజంతా యూనివర్సిటీలోనే ఉంటారు కదా, రోజంతా కలిసే ఉంటారు కదా, అంతసేపు కలిసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఇలా 100 క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు సార్. అసలు ఈ భూ ప్రపంచంలో అమ్మ ఉన్నంత స్ట్రిక్ట్గా ఏ అమ్మ ఉండరు సార్ అని అంటుంటే నవ్వు వస్తుంటుందండి. పర్లేదు, వాళ్ళ వయసుకి వాళ్ళు ఆలోచించే పర్లేదు, వాళ్ళ వయసుకి వాళ్ళు ఆలోచించే విధానానికి కరెక్టే. బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అది కోపమో అనుమానమో కాదమ్మా, అది మిక్కిలి ప్రేమ వల్ల కలిగే భయం. జనరల్గా మన పేరెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి బిడ్డలోనూ మన బిడ్డను చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఖాళీగా ఉండి కాసేపు టీవీ పెట్టినా, కాసేపు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా ఇంతకు మించిన ఘోరం ఇంకోటి లేదంటూ ఒకదాని మించిన ఘోరాలు ఇంకొకటి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ దృష్టిలో మనం చిన్నపిల్లలం కదా, అరే నా బిడ్డకి ఏమీ తెలియదే, రేపు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదే అని భయంతో పెట్టే రెస్ట్రిక్షన్సే తప్ప మీ మీద ప్రేమ లేకనో మీ మీద అనుమానం కదమ్మా. మన భారతదేశంలో గర్ల్స్కి ఎందుకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అంటే, ఒక కుటుంబం గౌరవం, పరువు, మర్యాదకి చిహ్నంగా ఆ ఇంటి ఆడబిడ్డను చూస్తారు కాబట్టి. జనరల్గా వయసు వచ్చిన అబ్బాయి ఇంట్లో ఉండి ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుందంటే ఆ అబ్బాయి సరిగ్గా లేడని. అదే వయసు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉండి ఆ కుటుంబం సొసైటీలో తలెత్తుకొని తిరగలేకపోతుంది, నవ్వులు పాలవుతున్నారు అంటే ఆ ఇంట్లో ఆడబిడ్డ సరిగ్గా లేదు. రోజు మనం తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉండి చదువుకున్న పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఫ్యామిలీలో మన రిలేటివ్స్ని, మన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ఎదిరించి నా ఆడబిడ్డ కాకూడదు, తన కాళ్ళ మీద తను స్వతంత్రంగా నిలుచుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేసి మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఇంతదాకా పంపించారమ్మ. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. రేపు మీకు జరగరాంది జరిగితే ఏం జరగకూడదనే కోరుకుంటాం, అందరూ మంచిగా ఉండాలనే కోరుకున్నాం. ఫర్ సపోజ్ జరగరాంది జరిగితే నువ్వే ప్రాణంగా ఉన్న మీ అమ్మ బతకలేదమ్మా, నీ వల్ల జరగరాంది ఏదైనా జరిగితే రేపు పొద్దున మీ నాన్నగారు బయట సమాజంలో తలెత్తుకొని తిరగలేరమ్మా. కాబట్టి పేరెంట్స్ మనల్ని తిడతారనో కొడతారనో వద్దు అన్నారనో కాకుండా ఏ విషయమైనా సరే ముందు మన పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని 1కి 2 సార్లు మాట్లాడుకొని, అవసరమైతే 1కి 2 సార్లు అర్థమయ్యేలా చెప్పుకొని పర్మిషన్ తీసుకొనే ప్రొసీడ్ అవ్వండి. నేను ఎవరిని నొప్పించాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు, మా ఇంటి ఆడబిడ్డగా చెప్తున్నాను. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి.